మరి ఈరోజు మంచిర్యాల 25వ వార్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత 5-6 సంవత్సరాల నుంచి మూతపడి ఉండే దీన్ని గత జూన్ జూలై నెలలో ఇంగ్లీష్ మీడియం తోటి ఓపెన్ చేయించడం జరిగింది. దీనికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేది, శిథిలావస్థలో ఉండే. దీన్ని మా తరపున మా భార్య కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, వాడకు మనం ప్రజలకి ఏమైనా చేయాలి, నేటి బాలలే రేపటి పౌరులన్న ఉద్దేశం కొద్దీ ఆ స్ఫూర్తితోటి అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని మా గురువులు అదే చెప్పిండ్రు మాకు. మేము కూడా అది పాటించాలనుకొని ఈ మా కౌన్సిలర్ తరపున ఆధ్వర్యంలో ఈ మూతబడ స్కూల్ను మొన్న తెరిపించడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం తోటి ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రారంభించే ముందు జూన్ నెల అనుకున్నాం, అది జూలైలో అయ్యేసరికి కొంత అడ్మిషన్లు తక్కువైపోయినాయి. మరి వచ్చే విద్యా సంవత్సరానికి దీన్ని 150 స్ట్రెంత్ వరకు చేయగలము మేము. ఇప్పుడైతే దీంట్లో 55 మంది ఉన్నారు పిల్లలు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు దయచేసి గమనించి ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే రేపటి కలెక్టర్లు కానీ IAS ఆఫీసర్లు కానీ అవుతారని గుర్తుంచుకోవాలి. ప్రైవేటు విద్యా సంస్థల కంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు ఈ రోజులు చాలా ముందుకొచ్చి చాలా స్ఫూర్తితోటి వాళ్ళు విద్య చెప్తున్నారు. దాన్ని గమనించి ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలని కోరుకుంటూ దీనికి సకల సౌకర్యాలు మరి ప్రభుత్వం తరపున మేము ముందుండి చేయించడానికి ఎలాంటి వెనకాడబోమని, దేనికైనా ఎవరి దగ్గరికైనా పోయి దీనికి కావాల్సిన నిధులు తెప్పించడానికి మేము ముందు పోరాడతామని చెప్పుకుంటూ, అలాగే స్కూలుకు సంబంధించిన రోటరీ క్లబ్ వాళ్ళు వీళ్ళు ఏదైతే బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు వీళ్ళు మా పేద విద్యార్థులకు వీళ్ళు పంపిణీ చేసి, అదేవిధంగా ఒక విద్యా వాలంటీర్ కూడా 2,000 రూపాయలు మరి నెలవారీ దాని కింద జీతం లెక్కన ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాము. అలాగే సార్, దీనివల్ల ఇంకా ముందు కూడా స్కూలుకు ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది. ఇంకా మీరు ముందు చేసేవి చాలా ఉన్నాయి సార్. మేము మీకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.